బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలకు సంబంధించి కొన్ని పాటలను రిలీజ్ అయితే చేశారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మాజీ డిప్యూటీ స్పీకర్ దేవేంద్ర రెడ్డి గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఏంటి బతుకమ్మ కోసం 3 సాంగ్స్ రిలీజ్ చేశారు, ఏంటి అసలు? అవును, జనరల్గా ఆనవాయితీగా వస్తున్నదే. ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ భవన్లో బతుకమ్మ సంబరాలు అనేది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఉన్నది. 2001 నుండి కూడా పార్టీ స్థాపించినప్పటి నుండి కూడా ప్రతి బతుకమ్మ పండుగ రోజు కూడా అందరం బతుకమ్మ ఆడుకునే వాళ్ళం. తెలంగాణ భవన్ కట్టినప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం తెలంగాణ భవన్లో బతుకమ్మ సంబరాలు వేడుకగా జరుపుకుంటూ ఉంటాం. అదేవిధంగా కొత్త కొత్త సాంగ్స్ని కూడా రిలీజ్ చేసుకుంటూ ఉంటాం. ఈసారి కూడా సండే రోజు నుండి బతుకమ్మ వేడుక స్టార్ట్ అవుతుంది కాబట్టి అంతకంటే ముందే ఈరోజు మా అక్క చెల్లెలు అందరం సబితా ఇంద్రెడ్డి గారి ఆధ్వర్యంలో సీడీని కూడా రిలీజ్ చేసుకోవడం జరిగింది. ఒక 3 కొత్త సాంగ్స్ని కూడా మా రచయితలు రాసి మాకు ఇవ్వడం జరిగింది. దాన్ని బతుకమ్మ పండుగ సందర్భంగా రిలీజ్ చేసుకున్నాం. రేపు ఊరూరు కూడా మేము ఎక్కడికైతే వెళ్తుంటామో అక్కడంతా కూడా ఈ బతుకమ్మ సాంగ్స్తోని మహిళలందరినీ కూడా అవేర్ చేయడం కోసం సీడీలు రిలీజ్ చేయడం జరిగింది. జిల్లాల పర్యటనకు సంబంధించి ఏమన్నా పర్యటన? ప్రతి ఇయర్ కూడా మేము అన్ని జిల్లాలు వెళ్తూనే ఉంటాము. ఆ విధంగానే కొనసాగుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా బతుకమ్మ అంటేనే అందరూ మా మహిళలందరూ కూడా ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరూ మమ్మల్ని పిలుస్తూనే ఉంటారు, మేము వెళ్తూనే ఉంటాం. ఆల్మోస్ట్ ఎక్కడైతే అక్కడ బతుకమ్మ పండుగ ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గరికి వెళ్తూ ఉంటాం. ఒక టీం లాగా తయారు చేసుకొని అందరం కూడా వెళ్తున్నాం. ప్రతి సంవత్సరం వెళ్తాము. ఈ సంవత్సరం కూడా అన్ని జిల్లాలు కూడా తిరిగే ప్రయత్నం చేస్తాం. బతుకమ్మ చీరలకు సంబంధించి కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కొన్ని ఫోటోలు కూడా రిలీజ్ చేసింది. ఒక్కొక్క చీర దాదాపు 400 రూపాయలు వరకు చేస్తుందని చెప్పేసి, గతంలో ఇచ్చిన మాదిరి కాకుండా ఈసారి చాలా పకడ్బందీగా చేస్తున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? అంటే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు నమ్మకం లేదు, మా అక్క చెల్లెలకు నమ్మకం లేదు, ఆ మాటల మీద నమ్మట్లేదు కూడా. ఎందుకంటే పోయిన సంవత్సరమే 2 చీరలు ఇస్తాను, ఆ సంవత్సరం ఉదరభారం అయిపోయింది. ఈ సంవత్సరం 2 చీరలు అంటే ఒక్కొక్కరికి 4 చీరలు ఇవ్వాలి. దీని ప్రకారం 4 చీరలు, ఒక్క చీరనే లేదు. ఎస్హెచ్ గ్రూప్లకు ఇస్తామంటుండ్రు, లేకపోతే ఇంకెవరికో ఇస్తామంటుండ్రు తప్ప ఇప్పటివరకు దాని మీద క్లారిటీ లేదు. అప్పుడు మేమిచ్చిన చీరలు కూడా మంచి చేనేత చీరలు. చీర అంటే ఆడబిడ్డను ఒక గౌరవంగా చూసే విధానంతో ఇచ్చే చీరలు కాబట్టి అప్పుడు వాటిని హేళన చేసిండ్రు వాళ్ళే తప్ప మేము ప్రతి బతుకమ్మ పండుగకు గౌరవ కేసీఆర్గా చీరనిచ్చిండ్రు. 9 సంవత్సరాలు 9 చీరలను గౌరవ మా అక్క చెల్లెలకు అందజేయడం జరిగింది. కానీ ఇప్పుడు పోయిన సంవత్సరము ఉదరభారం అయిపోయింది. పోయిన సంవత్సరమే చీరలు ఇవ్వలేదు. ఇప్పుడు ఊరిస్తూ ఉన్నారు, చీరిస్తాం అని. ఇప్పటివరకైతే ఎక్కడ ఊర్లకు వచ్చిన పాపన పోలేదు, ఎవరి అక్క చెల్లెళ్ళకైతే చీర అందిన పాపన అయితే పోలేదు. ఊరిస్తున్నారు వాళ్ళు, ఇస్తామని 2 ఇవ్వాలి, 4 ఇవ్వాలి. పోయిన సంవత్సరం 2, ఈ సంవత్సరం 2. ఒక్కొక్క అక్క చెల్లెలకు 4 చీరలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. ప్రతి సంవత్సరం దాదాపు కవిత గారు ఉంటారు, ఈసారి కవిత గారు లేరు. అలాంటి లోటు ఏమైనా కనబడుతుందా మీకు సంబంధించి? ఏం చెప్తారు? ప్రతిసారి చాలా ఘనంగా కవిత గారు కూడా బతుకమ్మకు సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ మీరు కూడా చాలాసార్లు చెప్పారు, బతుకమ్మ అంటే కవిత, కవిత అంటే బతుకమ్మ అని చెప్పేసి. తను జాగృతిలో ఉంది కాబట్టి జాగృతి పరంగా తను బతుకమ్మ చేసుకుంటారు. మేము 2001 నుండి బీఆర్ఎస్ పరంగా బతుకమ్మ చేస్తూ ఉన్నాం. కంటిన్యూగా బతుకమ్మ ఉద్యమంలో బతుకమ్మ ఎత్తి 2001 నుండి బతుకమ్మ ఎత్తి డిమాండ్ పెట్టినాం. తెలంగాణ రాష్ట్రం రావాలి, మా బతుకమ్మ రావాలి, మా పండుగ రావాలి, మా సంస్కృతి రావాలి, మా సంస్కృతి సారథ్యం భవిష్యత్ తరాలకు అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నదే. వారు జాగృతి తరఫున వారు చేసుకుంటారేమో, బీఆర్ఎస్ పరంగా కూడా మేము చేసుకుంటాం. కవితలో లేని లోటు ఏమైనా కనబడుతుందా తెలంగాణ భవన్లో? బతుకమ్మ అనేది అందరికీ ఆడుకునేది. మేమైతే చిన్నప్పటి నుండి బతుకమ్మ ఆడుతూనే ఉన్నాం కాబట్టి పార్టీ పరంగా కూడా మేము బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక కూడా బతుకమ్మ ఆడుతూనే ఉన్నాం కాబట్టి అందరు అక్క చెల్లెళ్ళు ఎప్పుడు బతుకమ్మ ఆడుతూనే ఉంటాం కాబట్టి తప్పకుండా మా బతుకమ్మ తెలంగాణ ప్రజలందరూ కూడా, మా అక్క చెల్లెలందరూ కూడా ఆడుతూ ఉంటుంది. తన వంతుగా తను జాగృతి పరంగా ఆడుకుంటారేమో, మేము బీఆర్ఎస్ పరంగా మేము. ప్రేక్షకుల కోసం ఒక్క బతుకమ్మ పాట, మీరు చిన్నప్పటి నుంచి ఏదైనా బాగా నచ్చిన పాట ఒక్కటి పాడండి. అంటే చాలా పాటలు వస్తాయి కానీ అన్నీ అప్పటి నుండి ఉన్న పాటలే. శ్రీ గణేష్ నిన్ను ఉయ్యాలో, చిత్తమ్ములో నిలిపి ఉయ్యాలో, మాదేవ నిన్ను గొలుతు ఉయ్యాలో, మల్లెపూల తోడ ఉయ్యాలో, భూమిలోన పేరైన ఉయ్యాలో, భువనగిరి గ్రామాన ఉయ్యాలో, నక్క చెన్నయ్య అని ఉయ్యాలో, నామంబు గలవాడు ఉయ్యాలో. అంటే ఒక ఆడపిల్ల తండ్రి ఎట్లుంటాడు అనే దాని మీద, ఒక ఆడపిల్ల ఎట్లుండాలి అనే దాని మీద ఆ పాట, అది ఊర్లో కట్టిన పాట, చిన్నప్పుడు మేము వాడుకున్న పాట. చాలా పాటలు ఉంటాయి, వాటన్నిటిని కూడా చిన్నప్పటి నుండి కూడా పాటల రూపంలో వాళ్ళ శ్రమను మర్చిపోవడానికి కొన్ని పాటలు, వాళ్ళ కష్టాలను మర్చిపోవడానికి కొన్ని పాటలు, ఇవి అక్క చెల్లెలు రూపొందించుకున్న పాటలే. ఆ పాటలన్నీ కూడా మా మదిలో ఉన్నాయి. ఇప్పుడు బతుకమ్మ పండుగ అప్పుడు వాటన్నిటిని కూడా. చిన్నప్పుడు మీరు ఆడిన బతుకమ్మ పాటలకు ఇప్పుడు వస్తున్న బతుకమ్మ పాటలు డీజేలు కానీ ఇప్పుడంతా చాలా ట్రెండింగ్ ఉంది అంటే ఎట్లా తేడా ఏమన్నా గమనిస్తున్నారా? చాలా తేడా ఉంటుంది. చిన్నప్పుడేమో మేము చప్పట్లు కొట్టుకుంటూ బతుకమ్మ ఆడేవాళ్ళం. ఎన్ని రోజులైనా అదే చప్పట్లతోని అవే పాటలతోని ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు కొంచెం ఎట్లాగో ట్రెండ్ మారింది. దాన్ని కొంచెం డీజే రూపంలో, కొంచెము కోలాటం రూపంలో,
కొంచెము దాండియా రూపంకి మార్చుకుంటూ తప్పలేదు. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలకు అది ఒకే రూపకంగా చప్పట్లు కొట్టి తిరిగే బదులు వాళ్ళలో ఉన్న కళను బయటకు తీయడం కోసం ఆ పాటలో ఉన్న రిథంకు అనుగుణంగా వాళ్ళు బతుకమ్మ ఆడడం అనేది సహజమే. అది మేము ఎట్లాగో స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే అప్పటి నుండి అప్పుడు మనకు కంప్యూటర్లు లేవు, ఇప్పుడు కంప్యూటర్లు వచ్చినాయి, అప్పుడు ఐప్యాడ్లు లేవు, ఇప్పుడు ఐప్యాడ్లు వచ్చినాయి. అట్లా అంటే ఏదైతే అప్గ్రేడ్ అవుతుందో బతుకమ్మ పండుగ కూడా అప్గ్రేడ్ అయింది. దాంట్లో అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.